సిఐ నాగరాజును సిట్ ఆఫీసుకు తరలించారు అధికారులు. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో నాగరాజును విచారించనున్నారు. అంతకుముందు సిఐ నాగరాజును న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. కస్టడీలో విచారణ సమయంపై వాదనలు జరిగాయి. జైలు నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయాలని నాగరాజు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కోర్టు ఉత్తర్వుల్లో సమయం లేదని వాదించారు ప్రభుత్వ న్యాయవాదులు. 24 గంటల్లో ఎప్పుడైనా విచారణ చేయాలని కూడా లేదని నాగరాజు న్యాయవాది వాదించారు. అయితే జైలు సమయం నిబంధనల ప్రకారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారణ చేస్తామని సిట్ అధికారులు తెలిపారు. 5 గంటల తర్వాత సిట్ కార్యాలయంలో నాగరాజును ఉంచేందుకు గదిని కేటాయిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. భద్రతపై హామీ ఇస్తారా అని నాగరాజు న్యాయవాది వాదించారు. కస్టడీ పూర్తయ్యాక వచ్చే నెల 5న సాయంత్రం కోర్టులో హాజరుపరుస్తామని న్యాయమూర్తికి తెలిపారు సిట్ న్యాయవాది. సిఐ నాగరాజును సిట్ ఆఫీసుకు తరలించారు అధికారులు. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో నాగరాజును విచారించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి సిఐ నాగరాజుని కొద్దిసేపటి క్రితమే న్యాయమూర్తి ఎదుట సిట్ అధికారులు హాజరుపరిచారు. ప్రధానంగా ఈ కస్టడీకి సంబంధించి విచారణ సమయం మీద న్యాయమూర్తి ఎదుట ఇరు వర్గాల వాదనలు కూడా కొనసాగాయి. 24 గంటల సమయంలో ఎప్పుడైనా కూడా విచారిస్తాము అని కూడా సిట్ అధికారులు తరపున న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. దానికి సంబంధించి సమయం ఏ సమయంలో విచారణ జరపాలి కస్టడీలో అనే అంశం మీద ఎక్కడ సమయం కోర్టు ఉత్తర్వుల్లో మెన్షన్ చేయలేదని సిట్ అధికారులు తమ వాదనలు వినిపించారు. అయితే అదేవిధంగా 24 గంటల్లో ఎప్పుడైనా విచారించుకోవచ్చని కూడా ఎక్కడ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. కాబట్టి జైలు నిబంధనల ప్రకారం మాత్రమే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయాలని అటు నాగరాజు తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. చివరికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించడానికి సిట్ అధికారులు అంగీకరించారు. విచారణ అనంతరం 5 గంటల తర్వాత ఏదైతే సిట్ కార్యాలయంలోనే ఆయనకి ఉండటానికి కూడా ఏర్పాట్లు చేస్తాము. భద్రతకు సంబంధించి కూడా న్యాయవాదులు ప్రశ్నించారు నాగరాజు తరపున. దానికి సంబంధించి భద్రత కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కల్పిస్తామని సిట్ అధికారులు కూడా న్యాయమూర్తికి కూడా తెలిపిన నేపథ్యంలో వచ్చే నెల 5వ తారీఖు సాయంత్రం వరకు కస్టడీలో విచారణ కొనసాగిస్తాము. ఆ తర్వాత 5వ తారీఖున న్యాయమూర్తి ఎదుట తిరిగి సిఐ నాగరాజుని హాజరుపరుస్తామని సిట్ అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. న్యాయవాది సమక్షంలోనే నాగరాజును విచారించబోతా ఉన్నారు. వీడియో అదేవిధంగా ఆడియో రికార్డులు కూడా చేయబోతా ఉన్నారు. సీసీటీవీలు ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్లోనే కోర్టు నిబంధనల ప్రకారం అయితే ప్రస్తుతం సిఐ నాగరాజును విచారించడానికి కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి అయితే తరలించారు. కేసుకు సంబంధించి 7 రోజుల పాటు నాగరాజు విచారణ అయితే కొనసాగబోతా ఉంది. ఇప్పటి వరకు సాయికృష్ణ మృతదేహం ఏమైంది, ఏం చేశారు, మృతి చెందితే కనుక ఆ మృతదేహాన్ని ఎక్కడ ఖననం చేశారు, ఈ అంశాలన్నీ కూడా ఇప్పటివరకు గుర్తించలేదని కూడా గతంలోనే నాగరాజుని అరెస్ట్ చేసినప్పుడు సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో అసలు సాయికృష్ణ హత్యకు గురైతే మృతదేహం ఏమైంది అనే మిస్టరీ ఇంకా తేలలేదు. కాబట్టి అందులో నిందితుడిగా A1గా ఉన్నటువంటి సిఐ నాగరాజులు కస్టడీ అనేది ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారింది. 7 రోజుల్లో ఈ సాయికృష్ణ మృతదేహం అంశాన్ని అయితే ఏం చేశారు అనే విషయాన్ని సిట్టు తేల్చాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి నాగరాజు కస్టడీలో ఇదే కీలక అంశంగా అయితే ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. సార్, గౌరవ సుప్రీంకోర్టు వారు ఆర్డర్స్ ఇచ్చారు కస్టడీలో విచారించమని. దాని సందర్భంగా ఈరోజు కోర్టు ముందు హాజరుపరిచి కమాండ్ కంట్రోల్ రూమ్కి ఇంటరాగేషన్ నిమిత్తం తీసుకుని వెళ్ళారు సార్. ఇది గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం జరుగుతుంది సార్. అది ఏంటంటే వాళ్ళు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలన్న ఉద్దేశం ఉంటే లోయర్ కోర్టు ఆర్డర్నే వాళ్ళు ఒబ్లైజ్ చేసేవాళ్ళు. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో మరి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారో తెలియదు. మా క్లయింట్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకేం లేదండి. ఇందులో నాగరాజు గారిని ఈ కేసులో ఫాల్స్గా ఇంప్లికేట్ చేశారు. చేయడం కాకుండా ఆయన చాలా మెంటల్గా హెరాస్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు సార్. సార్, అవన్నీ సిట్ వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సార్. వారు ఇన్వెస్టిగేషన్ చేసే దానిలో మేము ఇంటర్ఫియర్ అవ్వం. వారు ఏది ఇన్వెస్టిగేషన్ చేయాలో వాళ్ళ పరిధిలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తాం. లేదండి, ఏదైనా సరే ఈ కస్టడీ పూర్తి అవ్వాలి. 7 days కస్టడీ ఇచ్చారు. కస్టడీ పూర్తయిన తర్వాత సిట్ వాళ్ళు కోర్టుకు ఏమి ప్రొడ్యూస్ చేస్తారో చూసుకొని ఆ తర్వాత దీని గురించి డిస్కస్ చేస్తారు. అంటే కొన్ని మోడిఫికేషన్ చేసిందండి ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్. ప్లస్ అంతేకాకుండా సీసీ ఫుటేజ్ అండర్ పర్యవేక్షణలో జరగాలని చెప్పేసి మోడిఫై చేశారు. దాని ప్రకారమే స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలని కూడా కండిషన్స్ ఇచ్చారు. సార్, ఒకటైతే చెప్తామండి, కింద పోలీసు
వ్యవస్థ నడవాలంటే పోలీసులు చాలా ముఖ్యం అండి. ఇందులో వీళ్ళు పోలీసుల ఆత్మస్థైర్యాన్ని మాత్రం దెబ్బతీస్తున్నారు. పొలిటికల్ గా కానీ ఏదైనా కానీ సమాంతరంగా వీళ్ళందరూ ఒక ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ నడిపి మిగతా వాళ్ళందరూ కూడా సిట్టు వారు కాకుండా పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారండి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఎక్కడ కూడా ఏ పోలీసు కింద ఉన్న మెన్ ఎవరు కూడా డ్యూటీ చేయాలని చాలా భయపడతారు. స్వేచ్ఛగా ఎవరు కూడా డ్యూటీ చేయలేరు సార్. ఇది మాత్రం క్లియర్ గా చెప్తున్నాం. ఇది వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని మాత్రం దెబ్బతీస్తున్నారు క్లియర్ గా. అది సార్ గౌరవ సుప్రీంకోర్టు